అమాయక జనాలకు ఉద్యోగాల వల వేస్తారు. విదేశాలకు పంపిస్తామని డాలర్ డ్రీమ్స్ చూపించారు. నకిలీ పాస్పోర్ట్లు ఇచ్చి నిండా ముంచారు. ముంబై కేంద్రంగా నడిచిన ఆ గ్యాంగ్ గుట్టురట్టు చేస్తారు హైదరాబాద్ పోలీసులు. అరచేతిలో విదేశీ జాబ్ చూపిస్తారు. డబ్బిస్తే చాలు పనైపోయిందంటారు. వాళ్ళ మాట నమ్మేమా? అంతే సంగతులు. హైదరాబాద్ నుంచి ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే వాళ్ళు వేలలో ఉంటారు. ఎలాగో అలా ఫారిన్ జాబ్ దొరికితే చాలనుకునే వాళ్ళు మోసగాళ్ల వలలో పడుతున్నారు. పాస్పోర్ట్లు, వీసాల జారీ ప్రక్రియని ప్రభుత్వాలు ఎంత సులభతరం చేస్తున్నా చీటర్స్ మాత్రం తేలిగ్గా ఊడ్చివేస్తున్నారు. మహమ్మద్ అబ్దుల్ గఫర్, సయ్యద్ ముక్రమ్ విదేశాలకు వెళ్లేందుకు తేలిగ్గా జాబ్ వీసాలు ఇప్పిస్తామని నమ్మవలికారు. బాధితుల పేర్లు, అడ్రస్లను ముంబైలోని షకీల్ షేఖ్కి పంపేవారు. అతగాడు సొంతంగా వీసాలు తయారు చేసి హైదరాబాద్ పంపేవాడు. ఆ వీసాల్ని బాధితులకిచ్చి కేటుగాళ్లు వారి నుంచి 12 లక్షల దాకా వసూలు చేశారు. ఇలా ఇప్పటి వరకు 29 మందిని మోసం చేశారు. మలేషియా, బ్రూనై, సౌదీ అరేబియా వెళ్లాలనుకున్న 5 బాధితులు 4,30,000 రూపాయలు చెల్లించి వీళ్ల దగ్గర వీసాలు తీసుకున్నారు. ఎయిర్పోర్టుకు వెళ్లాక తెలిసింది అవి నకిలీ వీసాలని. మోసపోయామని గ్రహించిన బాధితులు అబ్దుల్ గఫర్ ఇంటికి వెళ్లారు. ఆ టైంలో గఫర్ అక్కడ లేడు. వెంటనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. మామ అల్లుళ్లైన గఫర్, సయ్యద్ను అరెస్ట్ చేసిన పోలీసులు పరారీలో ఉన్న షకీర్ షేక్ కోసం గాలిస్తున్నారు. వీళ్ళ బావమరిది ఇవి తయారు చేయించడంలో, డౌన్లోడ్ చేయించుకోవడంలో, తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం, ప్రింటింగ్లో, ఈ నేమ్స్ అన్ని ఎన్రోల్ చేయడంలో ఈ ముఖర్రం వాళ్ళ బావమరిది వాళ్ళ బావమరిది సహాయం చేస్తాడు. అంటే ఈ ముగ్గురిలో 2 అరెస్ట్ చేశాము. ఇంకో అతను షకీల్ షేక్ ముంబై అతన్ని అరెస్ట్ చేసేది. షార్ట్ కట్ అనేవి ఎప్పుడూ ప్రమాదమే. హైదరాబాద్లో ఇలాంటి కేసులు ఎక్కువ అవుతున్నాయి. జీవితాంతం కూడబెట్టిన డబ్బును అక్రమార్కుల చేతిలో పోసి రోడ్డున పడుతున్నారు బాధితులు.